హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇవాళ వైఎస్ఆర్ గారి 75వ జయంతి. సో ఇద్దరు కొడుకు అండ్ కూతురు కూడా వేరువేరు శిబిరాల్లో ఘనంగా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం సార్. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ గారి రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటలో ఏం చెప్తారు? వైఎస్ రాజకీయ ప్రస్థానం అనేది ఆయన 78లో మొదటిసారిగా అసెంబ్లీలో కాలుపెట్టాడు. ఆయన అప్పుడు రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు. ఆయన ఆవు దూడ కాంగ్రెస్ అనేవాడు. అంటే ఎమర్జెన్సీ తర్వాత ఎమర్జెన్సీ ఫలితంగానే 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని పొందింది. దానికి కారణం ఇందిరాగాంధీ గారు ఆవిడ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు, పర్టికులర్గా అలహాబాదు కోర్టు జడ్జిమెంటు, వీటన్నిటినీ పరిగణనలో తీసుకుని ఆవిడ్ని కట్టడి చేసే ప్రయత్నం అప్పటి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు కొన్ని చర్యలు తీసుకోవటం, ఆవిడని పార్టీ నుంచి బయటకు పంపించటం, బహిష్కరించారు. ఆవిడ బయటకు వెళ్ళిపోయి కాంగ్రెస్ పెట్టారు, హస్తం కాంగ్రెస్. ఓకే. ఆ సంవత్సరం అంటే 78లో 77 ఎన్నికలప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్ లేవు, పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే జరిగినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపీలను పంపింది కాంగ్రెస్కి. ఇక్కడ కేవలం ఒకే ఒక్క సీటు జనతా పార్టీ గెలుచుకుంది. అది నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచి స్పీకర్ అయ్యాడు. ఆయన తర్వాత రాష్ట్రపతి అయ్యాడు. నీలం సంజీవ్ రెడ్డి గెలిచినటువంటి నంద్యాల తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ స్వీప్ చేసింది పార్లమెంట్ ఎలక్షన్స్లో. 78లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ స్వీప్ చేసి వెంగళరావు గారి ప్రభుత్వం పోయి ఆ స్థానంలో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. నిజానికి ఆ ఎన్నికల్లో తనకు చాలా ప్రాధాన్యత లభిస్తుంది అని నాదెండ్ల భాస్కర్రావు గారు అనుకున్నాడు. అంటే 77 తుఫాను సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా దివిసీమ పరామర్శకు వచ్చినటువంటి ఇందిరాగాంధీకి వెంగళరావు ప్రభుత్వం తీవ్రంగా అవమానం కలగజేసింది. ఆ అవమానం జరిగిన సందర్భంలో ఆవిడని సపోర్ట్ చేస్తూ ఆవిడకి వెన్నుజన్నుగా ఉండి ఆ పర్యటన సక్సెస్ఫుల్గా నడిపినవాడు నాదెండ్ల భాస్కర్రావు. దివిసీమ పర్యటన ఆ సందర్భంగా తనకు చాలా ప్రాధాన్యత లభిస్తుంది కాంగ్రెస్ లో అనుకున్నాడు ఆయన. కానీ ఇందిరాగాంధీ గారు ఆవిడ లెక్కల ప్రకారం ఆవిడ చెన్నారెడ్డిని యాప్ చేసుకున్నారు. చెన్నారెడ్డి సీఎం అయ్యాడు. ఆ సందర్భంగా ఏర్పడిన అసెంబ్లీలోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఆవు దూడ కాంగ్రెస్ తరఫున ప్రవేశించారు. అక్కడి నుంచి ఆయన ఎంటర్ అయిన రోజే ఆయన మనసులో ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక ఆలోచించి అప్పటి నుంచి ప్రతి జిల్లాలోనూ ఇద్దరిని కాంటాక్ట్ చేసి తనతో స్నేహితులుగా ఉండేలాగా చేసుకోవడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుతో కూడా స్నేహంగా ఉండేవాడు ఆయన. ఈయన అప్పుడే ప్రవేశించాడు అదే సంవత్సరం. కాకపోతే ఈయన హస్తం కాంగ్రెస్ నుంచి ప్రవేశించాడు, ఆయన ఆవుదూడ కాంగ్రెస్ నుంచి ప్రవేశించాడు. ఆ తర్వాత కొద్ది రోజులుగా బ్రహ్మానంద రెడ్డి గారు విలీనం అయిపోయాడు. ఆ కాంగ్రెస్ ఇంకా ఈ కాంగ్రెస్ రెండు కలిసిపోయిన ఆవుదూడ కాంగ్రెసు, హస్తం కాంగ్రెసు. ఆ తర్వాత ఆవుదూడ అనే గుర్తు లేకుండా పోయింది. ఈ పరిణామంలో వీళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. స్నేహంగా ఉండటం మాత్రమే కాదు, అంటే చంద్రబాబు నాయుడు గెటప్ ఎలా ఉండాలి, ఏ కాస్ట్యూమ్ వేయాలి దగ్గర నుంచి ఆయనే డిజైన్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే ఈయన మొదటిసారి కారు కొనాలి అనుకున్నప్పుడు తను సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గాను, అలాగే ఆ కారు కొనడానికి సంబంధించి ఆ ఫైనాన్స్ ఏర్పాట్లు ఇవన్నీ ఆయనే చూసుకున్నాడు. చూసి చంద్రబాబు నాయుడు గారు మొదట కారు కొన్నది వైఎస్ సౌజన్యంతో సహకారంతో అనుకోవచ్చు. ఇది కూడా రికార్డెడే. వి హనుమంతరావు గారిని అడిగితే చెప్తాడు ఈ కథ. ఇలా మొదలైనటువంటి ప్రయాణం వైఎస్ది. తర్వాత ఆయన కాంగ్రెస్లోనే కొనసాగాడు. కాంగ్రెస్లోనే రకరకాల ఇబ్బందులకి గురయ్యాడు, అవమానాలు పడ్డాడు. నిజానికి 89లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభావం నుంచి బయటపడి విజయం సాధించింది.
అంటే రాష్ట్రం తెలుగుదేశం ప్రభావంలో ఉంది అప్పటికి. 2 ఎన్నికలు వరుసగా గెలిచింది టీడీపీ. 3వ ఎన్నిక కూడా గెలిచేయబోతున్నాను అని అనుకుంది. ఎన్టీ రామారావు గారు 3వ ఎన్నిక కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని అనుకున్నాడు. ఈ మధ్య ఖమ్మంలో జరిగినటువంటి సభలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించాడు ఇది. కేసీఆర్ గారి గురువు ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ కొట్టలేకపోయాడు, కానీ ఆయన శిష్యుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడని చెప్పాడు ఆయన. అది జరగలేదు. ఆ రోజున అది జరగలేదు. 89 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ గెలిచి మళ్ళీ చెన్నారెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అప్పుడు కూడా ఎజెండాలోకి వచ్చింది. ఆ తర్వాత చెన్నారెడ్డి గారి ప్లేస్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వైఎస్ పేరు వినిపించింది. వైఎస్కి అవకాశం ఉంది అనే పేరు మాట వచ్చింది, కానీ అప్పుడు కూడా ఆయన్ని ఆ దరికి జారనివ్వలేదు. కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం, అంటే ఢిల్లీ నాయకత్వంలో ఈయన వ్యతిరేకులు ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో ఈయనకి గొడవ ఉండేది, రాయలసీమ గొడవ. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొంత ఈయన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు వైఎస్ని. ఓకే. దీంతో పాటు నరసింహారావు గారికి కొంత వ్యతిరేకత జొప్పించారు వైఎస్ మీద. ఇవన్నీ పనిచేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అయ్యేటప్పుడు నేదురుమల్లి రాజ్యం నడుస్తూ ఉండగా ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి మార్పు నిర్ణయం, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చాడు. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వైఎస్ని కంట్రోల్ చేసే ప్రయత్నమే జరిగింది. ఈ క్రమంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్లోనే ప్రతిపక్షంగా ముద్రపడ్డాడు. ఎందుకు మీరు వైఎస్ని కట్టడి చేయాలనుకుంటున్నారు అంటే ఆయన చెప్పిన అప్పటి రీజన్ ఏంటంటే వైఎస్ కొంచెం ఫ్యాక్షనిస్టు స్వభావం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన్ని అంటే రౌడీ ఎలిమెంట్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగేది. ఓకే. ఆ ప్రయత్నం మాటున ఆయన్ని పక్కకు తప్పించే కార్యక్రమం నడిచేది. దీంతో అప్పుడు కూడా ఆయనకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా తిరిగి రామారావు గారికి అధికారం అప్పచెప్పారు 94. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అధికారానికి దూరంగా ఉండి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావటానికి ప్రధానంగా కృషి చేసిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కావచ్చు, ఆ పాదయాత్ర కంటే ముందు ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ సమస్యతో ముందుకొచ్చినా వెళ్ళి వాళ్ళకు అండగా నిలబడే ప్రయత్నం చేశాడు. ఇది ఒక రకంగా 89 ఓటమి తర్వాత ఎన్టీ రామారావు గారు అనుసరించిన పద్ధతి. ఆ పద్ధతి అనుసరించడం ద్వారా ఆయన తిరిగి అధికారంలోకి రాగలిగాడు. ఆ పద్ధతిని ఈయన అడాప్ట్ చేసుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అడాప్ట్ చేసుకుని స్నో వైట్ భూములు గొడవ ఉంది చీరాల దగ్గర. అంటే స్నో వైట్ అనేటువంటి కంపెనీ, అక్కడ ఈ ఉప్పు పండించేటువంటి రైతులు ఉన్నారు. ఆ భూముల్లోకి స్నో వైట్ అనేటువంటి ఒక కంపెనీ ఎంటర్ అయిపోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంలో ఈ స్నో వైట్ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వరల్డ్ బ్యాంక్ పాలసీల అమల్లో భాగంగా ప్రైవేటైజేషన్ ప్రోగ్రాం చాలా ఊపు మీదకి వెళ్ళి ప్రజల్ని, అంటే చాలా ప్రాంతాల్లో భూముల్ని కార్పొరేట్ పరం చేస్తున్నటువంటి సందర్భంలో ఈయన జనం తరఫున నిలబడే ప్రయత్నం బలంగా చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అది ఇండివిజువల్ కెపాసిటీలోనే చేశాడు ఆయన. ఈ క్రమంలో జాతీయ పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీని ఎదుర్కోవాలనుకున్నప్పుడు దాన్ని కూడా ప్రాంతీయ పార్టీ లెవెల్కి తీసుకొచ్చేస్తే తప్ప కుదరదు అని ఒక కొత్త సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆయన రుచి చూపించి ఈ క్రమంలోనే 2004 ఎన్నికలకు వెళ్ళారు.
2004 ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్త ప్రచారం ఆయన భుజాల మీద వేసుకుని చేశాడు. అయినప్పటికీ సీల్డ్ కవర్ రాజకీయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఎవరు సీఎం కావాలనేది ఢిల్లీ నుంచి అధిష్టానం సీల్డ్ కవర్లో పంపిస్తే దాన్ని ఓపెన్ చేసి సిఎల్పి లీడర్ వీరు అని ప్రకటించే పరిస్థితి. ఈ కండిషన్లో ఎవరి పేరు వస్తుంది అనేది చిన్న కన్ఫ్యూజన్. ఎన్నికల కంటే ముందు నుంచి 3 పేర్లు వినిపించినాయి. అప్పుడు ఎం సత్యనారాయణరావు, డి శ్రీనివాస్, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ ముగ్గురులో అంటే వైఎస్, డిఎస్, ఎంఎస్ అనే వరుసలో ఒక ప్రోగ్రాం నడిచినప్పుడు ఎం సత్యనారాయణరావు గారు స్వయంగా విజయవాడలో ఐలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఈ రొంపిలోకి దింపకండి అన్నాడు. ఆ పేరు కట్ అయిపోయి 2 పేర్లే నిలబడ్డాయి, డిఎస్, వైఎస్ అని. బట్ ఎన్నికల్లో గెలుపు సాధించిన తర్వాత కూడా కన్ఫ్యూజన్ అయ్యి అధిష్టానం అప్పటికి పిసిసి ప్రెసిడెంట్గా డిఎస్ ఉన్నాడు, ఆయన పేరు ప్రతిపాదించవచ్చు అని చాలామంది మాట్లాడారు. అంటే పాత వైఎస్ వ్యతిరేకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో బలంగా, వాళ్ళందరూ కూడా దీన్ని ఈ ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకొచ్చిన సందర్భంగా వైఎస్లో ఒక చిన్న ఆలోచన, ఒకవేళ నేను ఈసారి సీఎంను కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ఆ ప్రాంతీయ పార్టీకి సపోర్ట్గా ఒక పేపరు ఛానల్ పెట్టుకుని ఈ లెవెల్ డిజైనింగ్ జరిగింది ఆ శిబిరంలో. ఈ డిజైనింగ్ జరుగుతుండగా ఢిల్లీ నుంచి వైఎస్ పేరు సీల్డ్ కవర్లో వచ్చింది. ఓకే, దాన్ని డి శ్రీనివాస్ గారే చదివి వినిపించాడు ప్రపంచానికి. అలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన సేఫ్ అవ్వలేదు. ఈయన 1వ కృష్ణుడు మాత్రమే, 2వ కృష్ణుడు జైపాల్ రెడ్డి అనే ప్రచారం మొదలైంది. జైపాల్ రెడ్డిని అడిగారు కృష్ణా పుష్కరాల సందర్భంగా. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా పుష్కరాలు జరిగినాయి విజయవాడలో. ఆ కార్యక్రమానికి కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీడియా అడిగింది, ఎవరో కాదు ఆంధ్రజ్యోతి నుంచే అడిగారు ఆ ప్రశ్న, మీరు 2వ కృష్ణుడట కదా. ఆయన కాదనలా, ఏమో చెప్పలేమన్నాడు చాలా తెలివిగా. కాబట్టి వైఎస్ని కట్టడి చేసే ప్రోగ్రాం అప్పుడు మొదలైంది. అప్పుడు నెమ్మదిగా ఆయనకు విషయం అర్థమయ్యి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు ప్రాంతీయ పార్టీగా కుదించి నాకు అప్పచెప్పేయండి, టోటల్గా నేను చూసుకుంటాను, మీకేం కావాలో అది నేను సర్వ్ చేస్తాను అని అధిష్టానంతో ఒక ఒప్పందం తీసుకుని సామంత రాజ్యంగా మార్చాడు దీన్ని. కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి వైఎస్ కేంద్రంగా మొదలైంది. అప్పుడు వైఎస్ వేరు, ఆయన ఏ నిర్ణయమైనా ప్రకటించగలిగేవాడు. అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రకటించేవాళ్ళు కాదు, వాళ్ళు అధిష్టానం వైపు చూసేవాళ్ళు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా. వైఎస్ అలా చూసేవాడు కాదు, తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడగలిగేవాడు, ఆ స్వేచ్ఛ తీసుకున్నాడు ఆయన. అందుకని ఇండిపెండెంట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన. ఆ పునాది మీద వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడిపి నిలబెట్టి అధికారంలోకి తీసుకువచ్చేంత అవకాశాన్ని ఆయన ఆ సందర్భంగా తీసుకున్నాడు. ఆయన కెరియర్ ప్రారంభమైన 78 నుంచి ఆయన కన్నుమూసే వరకు ఏ క్షణమైనా సరే తనున్న సన్నివేశాన్ని తన వైపు మళ్లించుకోవాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉండేది ఆయనకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి. అదే ఆయన సక్సెస్. అలాగే ఆయన జనంతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాడు. క్యాంప్ ఆఫీస్లో రెగ్యులర్గా పొద్దున్నే 11 వరకు ఆయన జనంతో మాట్లాడేవాడు. మాట్లాడటం అనేది ఆయనకు చాలా ఉపయోగపడింది. ఆయన రెండోసారి గెలుపుకు దోహదపడినటువంటి అంశాల్లో అది కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోవడానికి కారణం కూడా అదే, ఆయన జనంతో కాంట్రాక్ట్లో లేకపోవడమే. రెగ్యులర్గా కాంట్రాక్ట్లో ఉండటం మాత్రమే కాదు, ఎవరైనా ఏదైనా ఇష్యూ మీద వెళితే ఆ ఇష్యూలో నిర్ణయం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని తెలిసిన దాని మీద స్పందించేవాడు ఆయన. స్పందించి దీనికి ఇలా చేసుకుంటే మీకు పని అవుతుంది, నా పరిధి ఇది అని చెప్పేవాడు ఓపెన్గా. వెనకాల ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కంగారు పడేవారు, ఇదేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు ఈయన అని. మనం చేయలేనప్పుడు వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్పాలి కదా అనేవాడు ఈయన. అదొకొకసారి ఆయన పార్టీ ఆలోచనలను దాటి కూడా అవతల వాళ్ళకి సలహాలు చెప్పేవాడు. అలాగే డిపిప్ కుంభకోణంలో సూర్యుడి పేరు వచ్చినప్పుడు అతను ఆ రోజు గైర్హాజరయ్యాడు.
మీడియా ముందుకు వచ్చాడు ఈయన. ఆ జనం అడిగారు, రిపోర్టర్లు అడిగారు, ఏంటంటే సూర్యుడు కనిపించడం లేదు అని. అదే ఇది వచ్చింది కదా ఈ స్కామ్ అతనికి, దాంతో కంగారు పడి వచ్చి ఉండడు, రమ్మని చెప్తాలేండి, ఇలాంటివి వస్తే తట్టుకొని నిలబడాలి కానీ తన అంటే నా సంబంధం లేదు అనేది ప్రూవ్ చేసుకోవాలి కానీ భయపడి పారిపోతే అలాగా అన్నాడు మీడియా ముందే. ఆ బయట ఇప్పటికీ దొరుకుతుంది. ఈ లెవెల్లో ఉండేది ఆయన గొడవ. అందుకని జనం అతన్ని అంటే ఏదైనా మాట్లాడగలడు, ఏదైనా సలహా చెప్పగలడు, ఒక రకంగా మొండి మనిషి అనే ఒక ఇమేజ్ సంపాదించుకుని దాని మీద తన సినిమా నడిపాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. అది అలాంటి ముఖ్యమంత్రులు మనకి కాంగ్రెస్ పార్టీలో కనిపించరు. ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే తెలంగాణలో కూడా వైఎస్ జయంతి సందర్భంగా అక్కడ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు గాంధీ భవన్లో. దానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు 4 సాయంత్రం మంగళగిరిలో జరగబోతున్నటువంటి జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళాడు. అంటే వైఎస్ నమూనాని అడాప్ట్ చేసుకోవడం కోసం ఒక తహతహ కనిపిస్తోంది ఆయనలో. అంటే ఈ లెవెల్ అడ్మిరేషన్ కలిగించిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అతని సక్సెస్ అది. అంటే ప్రతి జిల్లాలోనూ తనకి 2 స్నేహితులు ఉండాలి అనే కార్యక్రమంలో భాగంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, కన్నా లక్ష్మీనారాయణ ఈ బ్యాచ్ అంతా అలా వచ్చింది. జక్కంపూడి రామ్మోహన్ రావు ద్వారా వంగవీటి మోహన్ రంగా కాంట్రాక్టు, రంగాతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. అలాగే ఆయన హత్య సందర్భంగా కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ తదనంతరమైన వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడగలిగాడు ఆయన. మాట్లాడి అంటే కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉంది ఆయన హత్యలో అనేది కదా వినిపించిన మాట ఆ రోజున. కానీ తను వెళ్ళి ఆ శిబిరంలో నిలబడి నెమ్మదిగా తన వైపు అటెన్షన్ని గ్రాప్ చేసుకోగలిగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అది ఆయన టాలెంట్. అందుకని వైఎస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సొంత గొంతు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడిగా ఆయన ఎప్పటికీ ఉంటాడు. ఎటువంటి ఇమేజ్ ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయింది తన కష్టంతోనే పార్టీని అధికారంలోకి తెచ్చాడు. తను కష్టపడే పార్టీని నడిపాడు. అలాగే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో యూపీఏ రెండోసారి అధికారంలోకి రావడానికి కూడా ఈయన కృషి ఉంది. కేంద్రంలో మన్మోహన్ రెండోసారి ప్రధాని కావడం వెనకాల కూడా వైఎస్ కృషి ఉంది. ఈ లెగసీని అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ పద్ధతిలోనే ఉన్నటువంటి ఆ బలాన్ని స్వీకరించి ఈయన పార్టీని నడపగలిగాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇప్పుడు ఎవరు లెగసీ ఎవరు కంటిన్యూ చేస్తారనేది చర్చ. ఇద్దరు ఆయన కూతురు కొడుకు ఇద్దరు చెరోవైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈవిడ చేస్తోంది, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాడు అన్ని ప్రాంతాల్లో. వైఎస్ పేరు మీదుగా కాంగ్రెస్ పార్టీని రిఓపెన్ చేయాలి అనేటువంటి ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ని రివైవ్ చేయాలి ఆన్ ది నేమ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ప్రయత్నం. అది కేవీపీ రామచంద్రరావు గారు చెప్పినట్టుగా రేపు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతోంది కాంగ్రెస్ అనే మాట చాలా పెద్ద మాటే, కానీ ఆ లక్ష్యంతో పనిచేస్తే తప్ప పనులవు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయిన కేడర్ని వెనక్కి లాక్కొచ్చే పనిలో, వైఎస్ఆర్ని వినియోగించుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ మేరకు సక్సెస్ అవుతారనే దాన్ని బట్టి ఉంటుంది. వైఎస్ పద్ధతుల్ని సరిగా పాటించకపోవడమే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం. దాన్నే ఆయన తెలుసుకుని తిరిగి తండ్రి మార్గంలోకి వస్తే లెగసీ కొనసాగుతుంది ఆయన పేరుతో, లేకపోతే కష్టమే. ఆ ధోరణి ఇంకా కనిపించట్లేదు ఆయనలో. వైఎస్ తన వైపు నుంచి ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని ప్రజల ముందు అంగీకరించడానికి పెద్దగా మొహమాట పడేవాడు కాదు. 2-3 సందర్భాల్లో చూసాం అది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ లక్షణం కొరవడింది. ఈ రోజుకి ఆయన తను కన్ఫెస్ అవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇలా ఉంటే కుదరదు. విమర్శ ఆత్మవిమర్శ రెండూ రాజకీయ నాయకుడికి అవసరం. దానిలో విమర్శ మాత్రమే నాకు కావాలి, ఆత్మవిమర్శ చేసుకోను అంటే కుదరదు.
కొన్ని సందర్భాల్లో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, బహిరంగంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి పొలిటీషియన్. చంద్రబాబు నాయుడే చేసుకున్నాడు, ఏం చేసుకోవడానికి ఏమిటి ప్రాబ్లం? అందుకని ఇలా అనేక పద్ధతుల్లో రాజశేఖర రెడ్డి గుర్తుంటాడు తెలుగు వారికి. 75వ జయంతి, వారి పిల్లలిద్దరి భవిష్యత్తు ఏంటి అనేది వచ్చే ఎన్నికలు నిర్ణయిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.